చేస్తారు బాలయ్య. ఇలా తిప్పి పట్టడంలో ఎంత టెన్షన్ పడతానో మీకు తెలియదు, కానీ మీ అభిమానం అటువంటిది. తిప్పితే కరెక్ట్గా వచ్చి చేతిలోకి పడుతుంది. మీరు కోరుకుంటారు, నేను ఒక్కటి కోరుకుంటాను, మీరు ఎంతో లక్షల కోట్ల మంది కోరుకుంటారు దీన్ని ఇలా పట్టాలని. తిప్పి మీ అభిమానానికి నా శిరస్సు వంచి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు నన్ను ఈ పద్మభూషణ్ వరించిన సందర్భంగా ఇక్కడ హిందూపురంలో ఈ పౌర సన్మానం చేస్తున్నందుకు, అంటే ఒక రకంగా నాకు రెండో పుట్టినిల్లు హిందూపురం, మా నందమూరి వంశానికి. హిందూపురం అంటే నందమూరి పురం. ఇక్కడ జరుపుకోవడం అన్నది ఒకటి. ముఖ్యంగా ఇక్కడ కార్యకర్తలు ప్రతి ఒక్కరు, అంటే 10 లక్షల వాళ్ళు వెచ్చించిన వాళ్ళు ఉన్నారు ఈ యొక్క కార్యక్రమం కోసం. అలాగే 5 లక్షలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 1 లక్ష రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, అలాగే 50,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 10,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 1000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, అలాగే ఒక 50 రూపాయలు కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అందరికీ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘన విజయం చేయడానికి వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా, మా సినిమా కార్యక్రమం కంటే కూడా ఎంతో అద్భుతంగా నిజంగా చెప్పాలి. ఎందుకంటే ఇది మీరు జరుపుకుంటున్న పండగ. అది నేను ఒక సంధానకర్తని భగవంతుడికి. మీకు నాకు పద్మభూషణ్ రావడం అన్నది అది మరి మీరందరూ కూడా దాన్ని మీ సొంతంగా భావించి, ఎలాగైతే నందమూరి నాన్నగారు తర్వాత అన్నయ్య హరీష్ గారి తర్వాత నన్ను ఇక్కడ మీ వాడిగా, మీలో ఒకటిగా, మీ గుండెల్లో నాకు మీకంటే కూడా చెప్తాను, నా సంగతికి వస్తాను, నా గుండెల్లో సుస్థిరమైన శాశ్వతమైన స్థానాన్ని మీరందరూ ఏర్పరచుకున్నందుకు మీ అందరికీ, నా హిందూపురం కుటుంబ సభ్యులందరికీ, హిందూపురం పుర ప్రముఖులకి, అలాగే హిందూపురం ప్రజానికానికి, అలాగే నా అభిమానులకి, కళాభిమానులకి, కళా పోషకులకి, అలాగే పాత్రికేయులకు, ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. భూషలు కావు భూరి మేయంగత తారహారముల్ భూషిత కేశ మృదు పుష్ప సుగంధ భూషలు కావు భూరి మయాంగత తారముల్ భూషిత కేశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకములు భూషలు కావు భూషములిచ్చు పవిత్ర వాగ్భూషణమే భూషణము భూషణములు నశించు నన్నీయున్ అన్నారు. అంటే ఒక పద్మభూషణ్ ఇక్కడ ఎంతమంది నా శాసన మండలి శాసనసభ సభ్యులైతేనేమి, శాసన మండలి సభ్యులైతేనేమి, అలాగే లోకసభ సభ్యులైతేనేమి, రాజ్యసభ సభ్యులైతేనేమి, నా అందరున్నారు నా సహచర. అంటే వాళ్ళందరూ పలికిన ప్రతి మాట, అంటే మీ అందరూ మాట్లాడినట్టే మేమంతా మీ ప్రతినిధులం, మీ సేవకులం. రామరాజ్యంలో డైలాగ్ ఉంది, ముందు ప్రజల్ని సేవించడం అని, ఆ తర్వాతే రాజు అని. సో మీ అందరికీ ఒక్కొక్కరికి మీరు మాట్లాడిన భూషలు కావన్నాను, నా భూషణములు ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ఒక్కరు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడినట్టుగా నేను భావించుకుంటూ, మరి ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆ మహానుభావుడికి స్వరూపంగా నిలిపినందుకు, మరి దైవాంశ సంభూతుడు, విశ్వానికి విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు, నా తండ్రి గురువు దైవమైన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ
పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి ఈ సభాముఖంగా ఆయన్ని స్మరించుకుంటూ వాగర్తావు సంపర్తో వాగర్త పతిపతే జగతో పితరం ఉందే భారతీ పరమేశ్వరరావు అంటారు. అంటే శివపార్వలతో పోలుస్తారు. నా గాయత్ర పరమంత్రం నమతు పరదేవత నా హరే పరత శ్రాత నానృతాత్ పాతకం పరం యస్మాత్ పార్థివదేహ ప్రాతుర్పత్ర భుక్తి యస్మాత్ పార్థివదేహ ప్రాతపుత్రుని భగవతి గురుణ సంతుల మాంసి సహస్రం తస్మై సర్వజ్ఞ మూర్తే పిత్రే. సో ముందుగా పుణ్య దంపతులకు వాళ్ళ బిడ్డగా నన్ను పుట్టించినందుకు ఆ భగవంతుడికి నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి వాళ్ళ పద్మభూషణ్ చాలామంది అన్నారు చాలా ఆలస్యంగా ఇచ్చారు మీకు అని. నేనన్నా కాదు సరైన సమయంలోనే ఇచ్చారు. అంత దైవలిఖితం. ఏది జరిగినా నా జీవితాలన్నీ కూడా సంఘటనలు కూడా అలాగే జరిగినాయి. నేను అటు క్యాన్సర్ బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ అయితేనేమి, లేకపోతే ఇటు ఒక శ్రీరామరాజ్యంలో రాముడిగా వేయడం ఏంటి, వేషం వేయడం ఏంటి, అలా ప్రతిదీ నా జీవితంలో ఎంతో సారూప్యం. నా నిజ జీవితంలో సంఘటనలకి నేను సినిమాలు చేసిన పాత్రలకి ఎంతో సారూప్యం అలా కలిసి వచ్చింది నాకు. నేనన్నా లేదు ఇదే సరైన సమయం. ఎందుకంటే నాన్నగారిదేమో శత జయంతి జరుపుకున్నాం, ఆ తర్వాత నాకు వచ్చింది. ఆ తర్వాత నేను 3వ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను, ఆ తర్వాత నాకు వచ్చింది. ఆ తర్వాత బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి చైర్మన్గా 15వ సంవత్సరాలకు అడుగుపెట్టాను మొన్న మార్చి నెలలో. ఆ తర్వాత నాకు వచ్చింది. అలాగే 4 సినిమాలు వరుసగా హిట్లో, అఖండ కానీ లేకపోతే వీరసింహారెడ్డి కానివ్వండి, నెలకొండ భగవంత్ కేసరి కానివ్వండి, ఆ తర్వాత డాకు మహారాజు కానివ్వండి, 4 సినిమాలు హిట్ల తర్వాత దాని తర్వాత 50 సంవత్సరాలుగా హీరోగా ప్రపంచంలో ఎవడు లేడు. 50 సంవత్సరాలు హీరోగా మధ్యలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా దారి మరణమో అలా జరిగిందేమో కానీ వాళ్ళ క్యారియర్లో 50 సంవత్సరాలు హీరోగా నాకు నిలబడటానికి శక్తినిచ్చిన నా తెలుగు జాతికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఏదైనా ఇప్పుడు బాలకృష్ణ గురించి చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. ఏం చూసి బాలకృష్ణకి అంత పొగరంటారు, నన్ను చూసుకునే నాకు పొదనైన పొగరంటాను. ఎవరిని చూసి అంత ధైర్యం అని అంటుంటారు నన్ను చూసి. అప్పుడు నేను అంటాను, బాబు నా ఏదైతే నిజ స్వరూపంతో అదే నన్ను ఉసుగొల్పే ఒక విప్లవంగా అడుగడుగునా నేను నడుస్తానని నేను చెప్తూ ఉంటాను. అలాగే నా రీతి ఏంటి, ఇతనికి అన్నీ తెలుసా అంటారు నన్ను చూసిన వాళ్ళందరూ. నన్ను నేను తెలుసుకునే కంటే పెద్ద విద్య లేదని ఒక సవాలుగా నిలబడతాను. నా మాట సూటిగా ఉంటుంది, నా మాట ముక్కు సూటిగా ఉంటుంది, నా వీక్షణం తీక్షణం దర్శనమిస్తుంది. అలాగే నా తీరు ఒక గాంభీర్య రూపంగా వెలుగుతూ ఉంటుంది. నన్ను మీరందరూ ఒక సినిమా నటుడుగానే కాదు నాకు తెలుసు. ఎందుకంటే నాలో ఉన్న ఒక మానవత్వం అయితేనేమి, నా వ్యక్తిత్వం అయితేనేమి, నాలో ఉన్న నీతి నిజాయితీ నిబద్ధత అయితేనేమి, లేకపోతే నాలో ఉన్న నిష్కల్మషం అయితేనేమి, వీటిలన్నిటితో ఇప్పుడే కాదు ఇంకా ముందు తరాలు కూడా నా అభిమానులు పుడుతూనే ఉంటారు.